నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం నేతల అభిమానంలో ఒక చర్చ నడుస్తోంది. అంటే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారే రావాలి అనేటువంటి చర్చ చాలా గట్టిగా కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఏపీ ఎడిషన్ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ నేతల అభిమానుల్లో నెక్స్ట్ చంద్రబాబు గారి తర్వాత డిప్యూటీ సీఎంగా, అంటే ఆ కోవకి దగ్గరలో ఉండడం కోసం డిప్యూటీ సీఎంగా లోకేష్ గారే రావాలి అంటే వాళ్ళు లోకేష్ బాబు అని పిలుచుకుంటారు. లోకేష్ బాబే రావాలని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, చర్చలు కూడా కొనసాగుతున్నాయి అంటున్నారు. సో వీటిలో వాస్తవం ఎంత ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి ప్రజలు? ఇప్పుడు తెలుగుదేశంలో ఈ మూడో తరానికి ప్రాతినిధ్యం ఉండాలి. సో అందులో భాగంగా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే ఒక వాదన అయితే తాజాగా మొదలైంది. ముఖ్యంగా కిందటి వారము శనివారం నాడు అనుకుంటాను, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దీని కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు జిల్లా టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడారు. ఫస్ట్ టైం అంటే తెలుగుదేశం క్యాడర్లో లోపల ఈ అంశం చర్చలు నడుస్తున్నప్పటికీ కూడా అధికారికంగా తెరపైకి వచ్చింది ఈ మొన్ననే నిజానికి. అయితే మూడవ తరానికి ప్రతినిధిగా ఉన్న లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తెలుగుదేశం క్యాడర్కి ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. అంటే యువతకి చాలా నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది తెలుగుదేశంలో అనే ఒక భరోసా, దీర్ఘకాలికమైన భరోసా ఇచ్చినట్టు ఉంటుంది అనేది ఒక వాదన నడుస్తున్నది. ఈ వాదన సహేతుకమే ఒక రకంగా చూస్తే. ఎందుకంటే తెలుగుదేశం ఏర్పాటై 1983 అట్లా ఏర్పాటైన తర్వాత ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ తెలుగుదేశానికి సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలకి క్యాడర్కి నారా లోకేష్ ఒక ప్రతినిధిగా కనిపిస్తున్నారు. ఆయన గత దశాబ్ద పైకిలుకుగా క్యాడర్లోనూ కార్యకర్తల్లోనూ అధికారిక విధుల్లో కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా లాస్ట్ 2014 to 19 గవర్నమెంట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఈసారి ఎలక్షన్స్లో డైరెక్ట్గా మంగళగిరి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి పోటీ చేసి అప్పుడేమో ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయినారు. ఇప్పుడేమో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి కీలకమైన శాఖలు విద్యాశాఖ, ఐటీ శాఖ, ఉపాధి శాఖ ఇవి మేజర్ శాఖలు ఆయన చేస్తున్నారు. పైగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత బాధ్యతాయుతమైన బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రిగా లోకేష్ తెర మీద కనిపిస్తున్నాడు. అందులో భాగంగానే ఈ పాఠశాల విద్య, స్కూళ్లను సంస్కరించడం, విద్యా విధానాన్ని ఇప్పటి అవసరాలకు అనుగుణంగా, ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చడము, ముఖ్యంగా విద్యలో ఐటీ టెక్నాలజీని ప్రవేశపెట్టడము, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధ, ఏఐని ప్రవేశపెట్టడము, ఇటువంటి ప్లానింగ్లన్నీ కూడా ఆయన ఒక ఆధునిక తరానికి ప్రతినిధిగా ఆయన చేస్తున్నారు. సో ఇందుకు సంబంధించిన వ్యవహారాల్లో లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మంచిదే అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది, ముఖ్యంగా యువతరంలో ఉన్నది. అయితే డిప్యూటీ సీఎం ఎందుకు కావాలి, డిప్యూటీ సీఎం అయితే ఏంటిట అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. నిజానికి డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగంలో లేదు, చట్ట ప్రకారం లేదు, అక్కడ లేదు. కేవలం అది ఒక రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా ఎక్కడికక్కడ వస్తుంటాయి. అట్లాగే కేంద్రంలో కూడా ప్రధానమంత్రి ఉంటాడు కానీ డిప్యూటీ ప్రధానమంత్రి ఉన్నాడు. కానీ అద్వానీ గారు ఒకనొక టైంలో డిప్యూటీ ప్రధానమంత్రి చేశారు. అట్లాగే ఇక్కడ డిప్యూటీ సీఎం అయితే ఈ డిప్యూటీ సీఎం అవసరం ఏంటి అంటే, మనం చూస్తే కర్ణాటకలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, అట్లాగే తెలంగాణలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. ఎందుకు వచ్చినాయి అక్కడ? తెలంగాణలో డిప్యూటీ సీఎం ఎందుకు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి పార్టీని విజయపథంలో నడిపించి గెలిపించాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయినారు. అయితే అంతే స్థాయిలో ఒక సీనియర్గా ఉండి ఈ బట్టి విక్రమార్క గారిని డిప్యూటీ సీఎం చేశారు. సో అంటే ఈ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారి వర్గానికి అన్యాయం జరగకుండా ఉండటం కోసం ఆయనకి ఒక ప్రాధాన్యత, డిప్యూటీ సీఎం తర్వాత అంతే ప్రాధాన్యత ఉన్న ఒక పదవిని క్రియేట్ చేయాల్సిన రాజకీయ అగత్యం ఏర్పడింది. సో అందుకని ఆయన చేశారు. అంటే అసలు ఆ డిప్యూటీ సీఎం ఏర్పాటప్పుడే తెలంగాణలో దాదాపు వారం 10 రోజుల పాటు ఢిల్లీలో మంతనాలు నడిచినాయి, లాబియింగ్ నడిచింది.
రేవంత్ రెడ్డి గారేమో ఈ మంత్రి సీతక్కను కూడా డిప్యూటీ సీఎం చేయాలని అప్పుడు. అయితే ఈ బట్టి విక్రమార్క గారు ఇంకొక డిప్యూటీ సీఎం వస్తే తన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలో ఒకడవుతాడు తప్ప ఒక్క డిప్యూటీ సీఎం కాడు కదా. సో అందుకని ఆయన పట్టుబట్టి ఒక్కడే ఉండాలని చెప్పి మొత్తానికి అధిష్టానం దగ్గర పంతం నెగ్గించుకున్నారు. చివరికి తెలంగాణలో ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం అయినారు. అట్లాగే కర్ణాటకలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి ముందుగా వాళ్ళు కూటమి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు. అంటే అక్కడ రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. కేవలం డిప్యూటీ సీఎంగా ఆయన ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందంటే ఆయన ఒక పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత. పైగా ఆయన ఎన్నికలలో సీట్ల పరంగా కూటమి కోసం కొంత త్యాగం చేశాడు. ఏది నంబర్ ఆఫ్ సీట్స్ విషయంలో త్యాగం చేశారు. ఆయన ఎంచుకున్న సీట్లు ఎంచుకున్న పర్సన్స్ని 100కు 100 మందిని అంటే 100%, 10కి 10 మందిని గెలిపించుకోగలిగారు. అంటే ఆయనకి ఆ ప్రాధాన్యత ఉన్నది. ఆ ప్రాధాన్యతని ప్రభుత్వంలో కూడా నిలబెట్టుకోవాలి అంటే కేవలం ఒక మంత్రి పదవి ఇస్తే చాలదు. అందుకని ఆయన డిప్యూటీ సీఎం చేస్తే ఏమవుతుందంటే అది రాజ్యాంగపరమైన అధికారిక పదవి కాకపోయినప్పటికీ రాజకీయపరమైన గుర్తింపు అనేది ఉంటుంది. ఇప్పుడు సీఎం గారు హాజరయ్యే ప్రతి కార్యక్రమానికి ఆయన కూడా హాజరవుతారు, ఆయన పక్కనే కూర్చుంటారు. అదే ఒక మంత్రిగా ఉంటే ఆ ప్రాధాన్యత రాదు. సో ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం పదవికి ఉండే రాజకీయ హోదాపరమైన అంశాలు. సో అందుకని ఈ లోకేష్కి కూడా అటువంటి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఆయన స్టేచర్ మారుతుంది. ఓకే, ఇప్పుడు 10 మంది మంత్రుల్లో ముఖ్యమంత్రి 10 మంది మంత్రులతో భేటీ అయితే 10 మంది మంత్రుల్లో ఒకటిగా లోకేష్ ఎక్కడో కూర్చుని ఉంటాడు. కానీ రేపు డిప్యూటీ సీఎం అయితే ముఖ్యమంత్రికి ఒకవైపు పవన్ కళ్యాణ్ కూర్చుంటారు, ఇంకోవైపు నారా లోకేష్ కూర్చుంటారు. సో ఆ ప్రాధాన్యత వస్తుంది. ఆ ప్రాధాన్యత పబ్లిక్లోకి వచ్చేసరికి ఇంకా పెరిగిపోతుంటుంది. ఆయన రాజకీయపరమైన గుర్తింపు పెరిగిపోతుంటుంది. తద్వారా ఏమవుతుంది, ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఆయనకు ప్రాధాన్యత పెరుగుతుంది. సో ఆయన చుట్టూ క్యాడరు అండ్ కార్యకర్తలు ఎక్కువ మంది ఆయన మీద ఆధారపడతారు. అంటే శర్మ గారికి ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. అంటే చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ లోకేష్ గారే రావాలనేటువంటి మాట ఎలా అయితే వినిపిస్తోందో, సో అక్కడ మళ్ళీ పార్టీ అంతా నారా కుటుంబానికి సంబంధించి వెళ్ళిపోతుంది. మరి నందమూరి ఫ్యామిలీ సంబంధించి ఏంటి? బాలకృష్ణ గారు ఉన్నారు, ఆల్రెడీ ఆయన హిందూపూర్ నుంచి కంటిన్యూస్గా గెలుస్తూనే ఉన్నారు. సో మరి ఆయన వదిలేస్తారా ఆ స్థానాన్ని? నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ కాబట్టి ఇప్పుడు నందమూరి నుంచి కాస్త నారా చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఆ పార్టీ, ఒప్పుకుంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రావాలి అనేటువంటి అభిప్రాయంలో కూడా చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏమంటే ఇప్పుడు తెలుగుదేశము దశాబ్దాల పాటు ప్రయాణం చేసింది. ఈ దశాబ్దాల కాలంలోనే నందమూరి అంటే ఎన్టీ రామారావు గారు మరణించిన మరుక్షణం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చింది. ఆయన నిరూపించుకున్నారు, తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపించారు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆయన్ని 2 సార్లు 3 సార్లు, ఇది 4వ అని ఆయనే చెప్తుంటారు. ఆయన గెలిపించారు కదా. ఇంకా ఇప్పుడు నందమూరి విషయం లేదు, నారా వారి చేతుల్లోనే ఉన్నట్టు లెక్క. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారే సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ 6 నెలల కాలంలో కూడా గత జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిని, తీరుని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈయన 6 నెలల ప్రభుత్వ వ్యవహార శైలిని, తీరుని బేరీజు వేసుకొని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అంటే ఇంతటి ఆమోదముద్ర పడింది చంద్రబాబు నాయుడు సారథ్యానికి. సో చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వమే కాదు పార్టీ కూడా ఉన్నది. ఇక బాలకృష్ణ గారి విషయం వచ్చేసరికి బాలకృష్ణ గారు ఓకే, ఆయన ఎమ్మెల్యే వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన ఏ రోజున కూడా ఇటువంటి టాపిక్స్ ప్రస్తావించాల. పైగా బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య బంధుత్వం ఇదివరకే ఉన్నది, బంధుత్వము. ఇప్పుడు కొత్త బంధుత్వం అంటే ఆయన కూతురిని చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి నారా లోకేష్కి ఇవ్వటం ద్వారా వాళ్ళ మధ్య ఇంకా దగ్గర బంధుత్వము పటిష్టమైంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు కూడా ఒక చంద్రబాబు నాయుడు పటిష్టంగా ఉండాలి, ఒక నారా లోకేష్ పటిష్టంగా ఉండాలి, ఇంకా ఆయన ఎదగాలని కోరుకుంటాడు. కానీ వాళ్ళిద్దరినీ కాదని నేను ఎదగాలి, నేను పోటీ పడాలి అనేది ఇప్పుడు లేదు, అసలు ఈ వాతావరణం లేదు. అంటే ఒకానొక టైంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పొలిటికల్గా రావాలి, టీడీపీ నుంచి రావాలి అని చాలా జరిగాయి. రావాలి అనే డిమాండ్ వచ్చిన మాట నిజము, రావాలి అనే ఒక అభిలాష వ్యక్తమైన మాట నిజమే. కానీ
జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన సినిమా ఇమేజ్ ఏంటి, ఆయన కెరీర్ ఏంటి, అవన్నీ వదులుకొని ఆయన రాజకీయాల్లోకి వస్తారని ఎవరైనా ఊహించినా అది అంత సమంజసమైనది కాదు. అది ఒక అపరిపక్వమైన ఆలోచన తప్ప. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? సినిమా ఫీల్డ్లో ఎట్లా రాణిస్తున్నారు ఆయన? మరి ఇంతటి కెరీర్ని, చిన్న వయసులో ఇంతటి కెరీర్ని వదిలేసుకొని ఆయన రాజకీయాల్లోకి వస్తే ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారన్న గ్యారంటీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు లాగా అప్పుడప్పుడు అవుతూ ఉంటారు తప్ప. ఇప్పుడు జగన్ 30 ఏళ్ళు పాలిస్తానన్నాడు, కిందసారి గెలిచినప్పుడు 30 ఏళ్ళు నేనే అని అన్నాడు. ఏమైంది? అంటే ఈ ప్రభుత్వంలో ఉండి వాళ్ళు తప్పులు చేసినా ఒప్పులు చేసినా వాళ్ళ జాతకాలు ఎట్లా ఉంటాయని మనం చెప్పలేము రాజకీయాల్లో. అందుకని ఇటువంటి అనిశ్చితమైన రాజకీయాల్లోకి తన కెరీర్ని ఫణంగా పెట్టి ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారని ఎవరు ఆశించలేదు, అనుకోలేదు కూడా. జస్ట్ ఇప్పుడు ఆయన అభిమానుల్లో అటువంటి అభిలాష వ్యక్తమవుతూ ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, సీఎం అయిపోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు పార్టీ పెట్టి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించినా పబ్లిక్గా సీఎం అని నినాదాలు వినిపించేవాడు, పిడికిలు బిగించి. ఒకనొక దశలో ఆయనే కిందటి ఎన్నికల ప్రచారాల్లో కూడా, అరే బాబు మీరు ఆ నినాదాలు ఆపేయండిరా బాబు, మీరు ఇక్కడ మాత్రం సీఎం అంటారు, తీరానేమో ఓట్లేరు నాకు అని సర్గాస్టిక్గా అన్న సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఆయన సినిమా ఫీల్డ్లో తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు. తన కెరీర్ తను చూసుకుంటున్నారు. ఇక ఇటు వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వీళ్ళిద్దరే పార్టీని నడపాలి. కాకపోతే పార్టీకి ఒక అధ్యక్షుడిని పెట్టారు కానీ మొత్తం విధానపరమైన నిర్ణయాలు ఆ అధ్యక్షుడైనా సరే వీళ్ళ అడుగుజాడలో నడవాల్సిన పరిస్థితే ఉంది తప్ప, అంటే దానికి ఆ అధ్యక్షుడైనా సరే రాణించాలంటే చాలా సమయం కావాలి. ఎందుకో తెలుసా? ఈ అధ్యక్షుడేమో అనుభవపరంగా చిన్నవాడు, తెలుగుదేశం పార్టీ ఏమో వయసు పరంగా చాలా పెద్దది. ఒక మహావృక్షంలాగా ఎదిగిపోయిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి ఎంత శ్రమ పడితే దాని స్థాయికి చేరుతాడు. సో అప్పటి వరకు వీళ్ళిద్దరి మీద ఆయన ఆధారపడాల్సిందే. అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి కాదు, ఇక కొంతకాలం వరకు ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే ప్రధానమైన వ్యక్తులుగా కనిపిస్తారు అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలో కూడా. ఇక లోకేష్ డిప్యూటీ సీఎం అవటము దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే అది ఒక రాజకీయపరమైన అలజడికి దారితీసే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అది ఒక సహజ ప్రక్రియలాగా తెరపైకి రావచ్చు. సో చూద్దామంటే అది కేవలం అంటే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు అనేది ఏదైతే వాదన ఉందో అది చర్చ వరకే ఉంటుందా, ఇంకా ఎక్కడి వరకు తీసుకెళ్తారు ఏపీ ప్రజలు కావచ్చు, ఏపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కావచ్చు, చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.